और वो बीआरएस के सिटिंग एमपी है नागर कर्नूल कॉन्स्टिट्यूएंसी से। उनके साथ उनके बेटे श्री पोर्तुगांती भरत प्रसाद जी जो जेडपी जिला परिषद टीसी कलवा कुर्ती से हैं, वो भी आज ज्वाइन कर रहे हैं। उनके साथ और भी बहुत सारे लोग ज्वाइन कर रहे हैं जिनका नाम बाद में हम आपके साथ लेंगे। आज साथ में हमारे साथ बैठे हुए हैं श्री लक्ष्मण गारू जी, जो आप सभी जानते हैं कि डॉक्टर के लक्ष्मण जी हमारे पार्लियामेंट्री बोर्ड के मेंबर हैं और मेंबर ऑफ पार्लियामेंट भी है राज्यसभा, ओबीसी मोर्चा के भी राष्ट्रीय अध्यक्ष भी हैं। श्री तरुण चक जी नेशनल जनरल सेक्रेटरी हैं पार्टी के और वो तेलंगाना के इंचार्ज भी हैं, जम्मू एंड कश्मीर के भी इंचार्ज हैं। श्रीमती डीके अरुणा जी नेशनल वाइस प्रेसिडेंट है, आप सभी उनको जानते भी हैं, तेलंगाना से बिलोंग करती हैं। श्री राजीव चंद्रशेखर जी, सब लोग उनको जानते हैं, मीडिया में सभी लोग उनको जानते हैं, वो नेशनल स्पोक्स पर्सन भी रहे हैं और साथ साथ नेशनल मिनिस्टर कैबिनेट में मिनिस्टर भी हैं। श्री सुधाकर रेड्डी जी हमारे जो बगल में बैठे हैं, वो को इंचार्ज है तेलंगाना के प्लस ज्वाइनिंग कमेटी के तमिलनाडु और कर्नाटका के ज्वाइनिंग कमेटी के इंचार्ज भी है। मैं सबसे पहले रिक्वेस्ट करूंगा हमारे पार्लियामेंट्री बोर्ड के मेंबर आदरणीय डॉक्टर के लक्ष्मण जी से कि वो दो बात इस ज्वाइनिंग के सिचुएशन में बोले। हाँ, तेलुगु बोलते बाद में। ఈరోజు టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ పార్లమెంట్ మెంబరు నాగర్ కర్నూలు పి రాములు వారు పార్లమెంట్ సభ్యునిగాని కాకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి పార్లమెంట్ సభ్యునిగా కూడా 2 పర్యాయాలు ఒక మచ్చలేని నాయకుడు, దళిత సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచి నాగర్ కర్నూలు ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓ చిన్నపాటి మచ్చ లేదు, మరక లేదు. వారి సుపుత్రులు భరత్, వారు జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేదానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రతిభ, ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎక్కడ భరత్ ఆ జిల్లాలో మరి తిరుగులేని నాయకుడిగా మారుతానేటువంటి కుట్రలో భాగంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అక్కడి మంత్రులు 2 పర్యాయాలు మన జిల్లా పరిషత్ చైర్మన్ కాకుండా చూశాం. ఇవాళ రాములు గారితో పాటు భరత్ ఇంకా అనేక మంది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఈరోజు పార్టీలో చేరడం అంటే తెలంగాణలో మోదీమయం, దేశవ్యాప్తంగా మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలని ఏదైతే ఇవాళ ప్రజలు ఉత్సుకత ఉన్నారో, తెలంగాణ అతీతం కాదని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం అది పూర్తిగా ఈరోజు మునిగిపోయిన పడవ. బై డిఫాల్ట్ కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ యొక్క పాలన పట్ల విసిగి వారి కుటుంబ పాలన, నియంతృత్వము లేదా వారి యొక్క అవినీతి కుంభకోణాలు మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది. వాస్తవంగా ఇవాళ బీజేపీ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుతుంది. కాబట్టి వారిని వాళ్ళ పార్టీలో రాములు గారు చేరమంటే బీజేపీ కూడా ఒక బలాన్ని, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల దళితుల్లో ఒక చక్కటి ఒక సంకేతం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మోదీ గారు ఏదైతే ఇవాళ అభివృద్ధి ఎజెండాతోని పేదల సంక్షేమము, ఇవాళ దళితుల, బడుగు వర్గాల, ఓబీసీల పక్షపాతిగా వాళ్ళ రైతులకు, మహిళలకు, యువతకు వారు ఏదైతే ఈ 10 సంవత్సరాలు చేశారో ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు కల్పించి అభివృద్ధితో పాటు
అనేక సంక్షేమ పథకాలు వెళ్ళడం జరిగింది. కాబట్టే ఇవాళ వారే కాదు అనేక మంది వాళ్ళ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ వారితో పాటు లోక్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి వారు కూడా ఇవాళ వనపర్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్నారు. జక్కా రఘునందన్ రెడ్డి వారు కూడా డైరెక్టర్ డీసీసీబీ నాగర్ కర్నూలు. వారు అనేక బాధ్యతలు పార్టీలో అదే రకంగా మరి బ్యాంకు సొసైటీలో కూడా వారు పనిచేసి ఇవాళ మనతో పార్టీలో వారు చేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షునిగా మరి వారు కొనసాగారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సర్పంచులకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ వారు చేరడం అంటే ఇవాళ నాగర్ కర్నూలే కాదు మహబూబ్ నగరే కాదు మొత్తం 17 సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది. జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం అంతా కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వి వెల్కమ్ రామ్లూజీ into the BJP national level leaders are welcoming him and he is a most dedicated Dalit leader in Telangana. Da madhyala उनको आगे कर दीजिए ika madhyala right arnaman kuda arnaman amma arnaman मेंबरशिप कार्ड पकड़ी हाँ जफर भाई मेरे पास आओ मैं 10 साल पार्टी के प्रेसिडेंट थे ha Rajesh Bharat wo akada ठहरो 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 एक पूरा कर दीजिए కొంచెం डाउन कर देना अब భారత్ आपका भरत प्रसाद पकड़े भाई जान जफर भाई दीदी अक्का చలో లోక్నాథ్ రెడ్డి గారు రండి రఘు ఫస్ట్ లోక్నాథ్ రెడ్డి గారు करते जाइए नाम बोलो भाई లోక్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ जिला परिषद तिथि श्री आर लोकनाथ रेड्डी जी को, दूसरा नाम बोलो श्री जक्का रघुनंदन रेड्डी जी उनका स्वागत है। ये अपना घर वापसी है बहुत सालों के बाद वापस श्री बेंटापल्ली पुरुषोत्तम रेड्डी जी का स्वागत है, एक्स प्रेसिडेंट स्टेट सरपंच एसोसिएशन तेलंगाना से। आप सभी लोग का स्वागत है, पार्टी में वेलकम है। और भी सुमा इनके और ना जान दीदी जान एक बार अभी करते बिठा कर पीछे कराते आप दोनों बात करना मैं- अभी करेंगे पीछे खड़े होंगे यहाँ से कुर्सी पकड़ना पड़ता है लकड़ी का होने के हाँ बैठ जाइए जफर साहब जी आगे चलाइए రాములు కూర్చొని ఆయన చెప్తాడు ఐదు నిమిషాలు. I want to congratulate all the new joining members and welcome to the family. Now I request our National General Secretary Shri Tarun Chugh ji to speak few words on this occasion. Over to Tarun Chugh ji. भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और भारत सरकार में मंत्री राजीव चंद्रशेखर जी,
हम सबके मार्गदर्शक और पार्टी के बहुत वरिष्ठ नेता डॉक्टर लक्ष्मण जी, पार्टी के राष्ट्रीय उपाध्यक्ष बहन डी के अरुणा जी, पार्टी के इस ज्वाइनिंग अभियान के चेयरमैन सुधाकर रेड्डी जी, मेरे बहुत प्रिय घनिष्ठ मित्र और मीडिया की आवाज जफर साहब, और यहाँ बैठे सभी मेरे भाइयों और बहनों, मैं भारतीय जनता पार्टी की ओर से, माननीय राष्ट्रीय अध्यक्ष जी की ओर से, पार्टी के अंदर बीआरएस के सिटिंग सांसद रामुलू जी, जिन्होंने अभी भारतीय जनता पार्टी की सदस्यता ग्रहण की है, मैं उनका धन्यवाद करता हूं, उनका स्वागत करता हूं। और उनके साथ ही जेपीटीसी के जो हमारे बहुत ही वरिष्ठ नेता, वहां के बीआरएस के युवा नेता भरत प्रसाद जी का भी स्वागत करता हूं। लोकनाथ रेड्डी जी जो चेयरमैन है जिला परिषद के, लोकनाथ जी का भी भारतीय जनता पार्टी में स्वागत है। रघुनंदन जी जो डीसीसीबी के डायरेक्टर हैं, उनका भी भारतीय जनता पार्टी में शामिल होने पर मैं स्वागत करता हूं। और पुरुषोत्तम रेड्डी जी जो एक्स प्रेसिडेंट और स्टेट सरपंच एसोसिएशन के प्रेसिडेंट हैं, मैं उनका भी स्वागत करता हूं। ये सभी नेता बीआरएस छोड़कर भारतीय जनता पार्टी में शामिल हुए हैं। और आप लोगों को हम आजकल दिन में 2 बार 3 बार तंग करते हैं, क्योंकि कश्मीर से लेकर कन्याकुमारी तक, कच्छ से लेकर गुवाहाटी तक रोज कोई ना कोई भारतीय जनता पार्टी में बड़ा नेता, समाज का प्रतिष्ठित व्यक्ति, जिन्होंने पूरा जीवन समाज के लिए लगाया है, ऐसे पॉलिटिशियंस, समाज सेवक, डॉक्टर्स, इंजीनियर्स, वो भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तरह देश के अंदर पिछले 10 वर्षों में गरीबी के खिलाफ जो उन्होंने जंग लड़ी है, देश के अंदर हमें गर्व है कि आज 14 करोड़ घरों में पीने का पानी टैप से पहुंच रहा है, तो नरेंद्र मोदी जी की सरकार ने वो पहुंचाया है। 4 करोड़ गरीब पक्की छत के मकान के नीचे सोते हैं, हमें गर्व है। और देश के अंदर हर घर में रसोई गैस पहुंचा है, हर घर में शौचालय बना है। देश के अंदर एक गरीबी के खिलाफ बड़ी जंग मोदी जी ने लड़ी। मुझे जब इनसे बातचीत भी कर रहे थे, भरत जी से भी और रामुलू जी से, एक सिटिंग एमपी जो इससे पहले 3 बार विधायक रहे, 2 बार मंत्री रहे, ऐसा व्यक्ति पार्टी में शामिल होता है। तो मैंने उनसे पूछा, तो उन्होंने कहा मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी जिन्होंने जो भारत का नाम विश्व में रोशन किया है और जिस तरह विकसित भारत का सपना लेकर वो उसके संकल्प को लेकर वो निकले हैं, इससे प्रभावित होकर, प्रधानमंत्री मोदी जी की नीतियों से प्रभावित होकर, मोदी जी की गरीबी के खिलाफ जो जंग है उसके अंदर जो बड़ी चढ़त हुई है, बड़ी जीत हुई है, उसको देखते हुए उन्होंने आज भारतीय जनता पार्टी शामिल हुए हैं। जिस तरह भारत की चमक दमक आज पूरे विश्व में बढ़ रही है, आज भारतीय होना आज पूरे विश्व के अंदर एक प्राउड का विषय बना है। और इसी तरह देश के अंदर बड़े बड़े लोग, समाज में बड़े नाम भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं। मैं इनका स्वागत करता हूं और निश्चित रूप से ये प्रधानमंत्री मोदी जी के विकसित भारत के संकल्प को, उनकी गरीबी के खिलाफ जो लड़ाई है उसको, भारत की चमक और दमक को विश्व में बढ़ाने का जो संकल्प है उनका, उसमें रामुलू जी और आज जो टीम शामिल हुई है वो सभी उसमें एक कार्यकर्ता के रूप में, एक सैनिक के रूप में काम करेंगे। मैं इनका स्वागत करता हूं और निवेदन करता हूं, जफर जी आगे बढ़ाइए। Thank you, Tarun ji. Now I would request our colleague, Mr. Rajiv Chandrasekhar ji, who is also part of the Union Cabinet, and I would request him to address our friends in the media in English. नेशनल ज्वाइनिंग कमेटी में I will not say very much. I just want to join my senior colleagues, Lakshman ji, Tarun Chugh ji, and all of us present here. And I want to welcome Ramlu ji,
Bharat Prasad ji, and their colleagues with sincere, warm welcome to all of them. And I am happy and grateful that they have also joined Team Modi in Prime Minister Modi ji's efforts and vision and sankalp to create a Viksit Bharat. We will work together, we will all work together as Karyakartas and leaders to deliver on that ambition and that goal of our Honorable Prime Minister. And I sincerely, again, Ramulu Garu, I welcome you to the party, and to Bharat and the other colleagues, I welcome all of you also to the party. My best wishes to you. थैंक यू राजीव जी। मैं श्रीमती डी.के. अरुणा जी से आग्रह करूंगा कि वो भी ब्रीफली एड्रेस करें मीडिया को, और कोशिश करें कि वो लोकल लैंग्वेज वहाँ के लोकल लैंग्वेज तेलुगु में అడ్రస్ కరే। ఈరోజు మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులైనటువంటి రాములు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను। అదేవిధంగా వారి కుమారుడు భరత్ గారు, మరి వారితో పాటు చేరినటువంటి రఘునందన్ గారు, లోక్నాథ్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, మరి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను। మరి రాములు గారు ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంట్ చెందినటువంటి వారు। వారు గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు, దీర్ఘకాలంగా రాజకీయాల అనుభవం ఉన్నటువంటి ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి నేత, అందరినీ అన్ని వర్గాలను కలుపుకుపోయేటటువంటి ఒక మంచి నేతగా వారు గుర్తింపు పొందినారు, మచ్చలేనటువంటి నాయకునిగా వారు గుర్తింపు పొందినారు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా। సో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి ఎంపీగా ఉంటూ మరి గతంలో మంత్రిగా ఉంటూ ఆ ప్రాంతం యొక్క ప్రజలందరి యొక్క అభిమానాన్ని ఆదరణను పొందినటువంటి వ్యక్తి రాములు గారు। ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం నేను మోదీ గారితో కలిసి పనిచేస్తానని ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తూ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారు తప్పకుండా మరి ఆ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ వారి యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా వారితో పాటు చేరినటువంటి నాయకులకందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను। ధన్యవాదాలు। थैंक यू अरुणा जी। और मैं अब आखिरी में, इससे पहले कि रामुलू जी को मैं आग्रह करूं, उससे पहले मैं डॉक्टर श्री सुधाकर रेड्डी जी, जो हमारे बहुत ही सीनियर कॉलीग हैं तेलंगाना और साउथ के, वो इंचार्ज भी हैं तमिलनाडु और कर्नाटका के, कोई इंचार्ज और ज्वाइनिंग कमेटी के कन्वेनर भी हैं तेलंगाना के, और फॉर्मर एमएलसी भी हैं। मैं उनसे आग्रह करूंगा कि 2 शब्द वो भी मीडिया को एड्रेस करें। అందరికీ నమస్కారం। హృదయపూర్వకంగా శ్రీ రాములు గారు నిబద్ధతకి, నిజాయితీకి, సేవకి మారుపేరైనటువంటి పి రాములు గారు ఇప్పుడే అందరూ చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరిన నేపథ్యం, వారి కుమారుడు భరత్ ప్రసాద్ గారు యువనేత, వారితో పాటు వచ్చినటువంటి మరి రఘునందన్ రెడ్డి గారు, ఇతరులు కూడా మరి పురుషోత్తం రెడ్డి గారు, వారందరికీ కూడా లోక్నాథ్ రెడ్డి గారు స్వాగతం పలుకుతూ అనేక మంది కశ్మీర్ టు కన్యాకుమారి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభ వెలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ఒక సుప్రీం లీడర్గా, లోక్నాయక్గా, ఆయన పాపులర్ లీడర్గా ఎదిగిన నేపథ్యం నిన్న మొన్న చూసుంటారు. యు నోటీస్డ్ ఇన్ తమిళనాడు లైక్ స్టేట్ ఏ సీ ఆఫ్ ది పబ్లిక్. He blessed Narendra Modi's leadership in the name of Lotus. We had a very big public meeting in Trichy and also Tirunelveli. Across the country, mood of the nation is Narendra Modi ji. In that process, I wholeheartedly welcoming the new joining personalities. It is a adding feather for us, definitely in Telangana and elsewhere. Thank you very much. I wholeheartedly welcome. Thank you, Sudhakar ji. Now, finally, I request
Shri Pothuganti Ramuluji, who is a sitting member of parliament, who has just joined the Bharatiya Janata Party. We welcome him and we also request him to speak few words and address to the media. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఒక చుక్కానిగా దేశ ప్రజల మన్ననలు పొంది ప్రపంచంలోనే 5వ శక్తిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీలో చేస్తున్న ఈ సందర్భంగా మరి ఇక్కడ కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా వెంబడించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అదేవిధంగా చక్కార్ రఘునందన్ గారు, అదేవిధంగా ఇతర మా జిల్లా నాయకులందరూ, అదేవిధంగా పార్టీలో చేస్తున్నటువంటి మా కుమారుడు, మై సన్ మిస్టర్ భరత్ ప్రసాద్ ఈజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ బీటెక్, ఎంబీఏ అండ్ ఎల్ఎల్బి పూర్తి చేసుకొని రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే ఒక సంకల్పంతో రావడం జరిగింది. మరి వారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరి సోదర పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచమే భారతదేశం అన్న విధంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడుతున్నటువంటి తరుణంలో మరి నాడు నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన సందర్భంలో అక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది, అది ఎస్సీ వర్గీకరణ. దానికి సాక్షాత్ ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, మాకైతుంది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేటువంటి ఆలోచనతో ఉన్న స్థానంలో అందులో నా వంతు కర్తవ్యంగా నేను కూడా మరి ఫాలో అంటే నరేంద్ర మోడీ గారితో ఏకీభవిస్తూ తప్పనిసరిగా దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతోనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈనాడు మా జిల్లాకు సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి, మా రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా అందరి సహకారంతో వాళ్ళు హృదయపూర్వకంగా నాకు ఆహ్వానం పలకడం జరిగింది. అందుకు నేను కృతజ్ఞుడను. నేను ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజాసేవనే నాకు ముఖ్యం, అభివృద్ధి నా లక్ష్యం. అదేవిధంగా ఈనాడు పనిచేసే ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్నటువంటి తలంపుతో రావడం జరిగింది. ఇందులో ఎవరిని విమర్శించడం కానీ, ఎవరికి చేయడం కానీ తావు లేకుండా ప్రజలు విశ్వాసం పొంది రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నా కర్తవ్యంగా, నా బాధ్యతగా పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని చెప్పి, అందరూ దానికి మీ యొక్క అడుగుదాడులో నేను నడుస్తానని చెప్పి, నరేంద్ర మోడీ గారికి నాయకత్వాన్ని ఇంకా గ్రామాన పేద ప్రజల సన్నిధిలో పేద ప్రజల యొక్క వారిని మన్ననలు పొందే విధంగా నా వంతుగా నేను చేస్తానని చెప్పి, మరి రాష్ట్ర మంత్రిగా, 3 సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్యేగా, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా, ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న నాకు మరి ఎంతో అనుభవం ఉందని అంతే నేను చెప్పుకోను, కానీ తక్కువ మాట్లాడతా ఎక్కువ పనిచేసేట్టు తత్వం నాది కాబట్టి ఆ విధంగా ఈ పార్టీకి పనిచేస్తానని చెప్పి తప్పనిసరి రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వం యొక్క ప్రేమను చూరగుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారితో
బాగా పనిచేస్తుండనే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మరి జాతీయ నాయకత్వానికి తెలియజేసుకుంటూ మరి నాడు పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మరి జమ్మూ కాశ్మీర్ విషయంలో పార్లమెంట్లో వరిచిన ఉపన్యాసం కానీ అదేవిధంగా ఎన్నో అంటే బాగా ఎన్నో సంవత్సరాల నుండి తీరనటువంటి సమస్యను కూడా తీర్చుకోవడం జరిగింది కాబట్టి మరి అందుకొరకు ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా మరొకసారి మీ అందరి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ అందుకొరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారి యొక్క సహకారం కావాలని చెప్పి మంచి చేసేటువంటి మోడీ గారిని ఇంకా మీరు బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తున్నాను. అందరికీ నమస్కారం. आप सभी लोगों का धन्यवाद. आप इस प्रेस वार्ता को लाइव कवर किया. धन्यवाद. थैंक यू वेरी मच. ఇవన్నీ